నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. బోరగడ్డ అనిల్ని వైసీపీలోకి అసలు ఎంటర్ చేయట్లేదు అని చెప్పేసి తాడపల్లి వైసీపీ ఆఫీస్ వద్ద నిరసన అయితే చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా నన్ను అసలు వైసీపీలోకి రానియడం లేదు, ఎక్కడ ఏది ప్రెస్ మీట్ ఉన్నా కానీ నన్ను పిలవడం లేదు, నన్ను ఇన్వైట్ చేయడం లేదు అంటూ తను నిరసన అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సజ్జల రామకృష్ణ గారు కూడా నాకు క్షమాపణ చెప్పాలి, నాకు నా కుటుంబానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ అక్కడైతే నిరసనలో అతను భాగంగా అతను మాట్లాడడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నేతలు కానివ్వండి, వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారంటే ముఖ్యంగా ఎందుకు రానివ్వట్లేదు అనే దాని మీద కూడా వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారంటే కనుక తను గతంలో చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా టీడీపీ వాళ్ళ మీద కానివ్వండి, ముఖ్యంగా చంద్రబాబు గారి మీద కానివ్వండి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద కానివ్వండి, ఇంకా ఇలా చాలా మంది మీద తను కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి అక్కడ వాళ్ళు కొందరు కార్యకర్తలు, కొందరు నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందుకే వైసీపీలోకి అతన్ని రానివ్వట్లేదు, లేదంటే అతన్ని రాణిస్తే కనుక వైసీపీ పార్టీకే ఇది ఒక దెబ్బతినేలాగా ఉంటుంది, వైసీపీ పార్టీకి ఎఫెక్ట్ అయ్యేలాగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న కొన్ని అవి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఎక్కువ వైరల్ అవుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు అతను కూడా ఏమని మాట్లాడుతున్నారంటే, నేను 9 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేశాను, ఎన్నో లక్షలు ఖర్చు చేసుకున్నాను, ఎన్నో కేసులు నా మీద పెట్టుకున్నాను, 9 నెలలు జైల్లో ఉన్నాను, అయినా కానీ నన్ను ఇప్పుడు పట్టించుకోవట్లేదు, నాకు మినిమం రెస్పెక్ట్ అనేది ఇవ్వట్లేదు, నన్నే పార్టీలోకి రానివ్వట్లేదు, ఆఫీస్కి కూడా రానివ్వట్లేదు, వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళు అలా ఎలా చేస్తారు, నాకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అలా ఒక 2-3 పేర్లు కూడా చెప్పడం అయితే జరిగింది. అందులో ముఖ్యంగా సజ్జల రామకృష్ణ గారి అందులో నాకు నా కుటుంబ సభ్యులకి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అతను నిరసన తెలుపుతూ మీడియా పరంగా అయితే మాట్లాడడం జరిగింది. అది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. అయితే నాకు ఏదో ఒక పదవి ఇస్తారనుకున్నాను, ఇంకా నాకు ఈ పదవి ఇవ్వకపోయినా కానీ ఇలా పార్టీలోకి రానివ్వకుండా ఒక కించపరచడం అనేది కరెక్ట్ కాదు, ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించడం అయితే జరిగింది. మరి వైసీపీలో ఏం జరుగుతుంది, ఎందుకని బోరగడ్డ అనిల్ని ఎందుకు రానివ్వట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది ట్వీట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్న పలంగా ఒకేసారి ఏం జరిగింది, అతను కూడా మనం దాదాపు కొన్ని రోజుల క్రితం చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా వైసీపీ పార్టీ ఉన్నప్పుడు కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీలని ఏ విధంగా ప్రశ్నించేవాడు, ఏ విధంగా ఎదుర్కొనేవాడు, ఏ విధంగా ఉండేవారు అనేది అయితే మనం చూసాం. ఇక అన్యాయాలు, అవినీతి అనేది రాజకీయాల్లో కామన్గా మనము చూస్తూనే ఉంటాము, కేసులు అనేటివి చూస్తూనే ఉంటాము, ప్రతి ఒక్కరి మీద కేసులు అనేటివి చూస్తూనే ఉంటాము. కానీ మరి బోరగడ్డ అనిల్ మీద ఒకేసారి ఇలా జరగడం అనేది చాలా మందికి ఆశ్చర్యానికి గురైందని చెప్పుకోవాలి. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల వాళ్ళ దాంట్లో కానివ్వండి, వైసీపీ నేతల వాళ్ళగా అయినా కానివ్వండి, ఇలా ఒకేసారి జరగడం అనేది ఒక ఆశ్చర్యానికి గురైందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు తను నిరసన తెలుపుతూ నన్ను ఎందుకు రానివ్వట్లేదు, నాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి తనైతే కోరడం అయితే జరుగుతుంది.